మాట వినవే. నువ్వు తొందరపడుతున్నావు. మీ భార్యాభర్తల మధ్య సమస్య వచ్చింది అంటే ఆ సమస్యకి నేనే కారణమని నువ్వు అనుకుంటున్నావు. కానీ మీ ఇంట్లో ఎవరో నిన్ను పొల్యూట్ చేస్తున్నారు. అందర్నీ నమ్మకు. ముఖ్యంగా నీ కాపురం విషయంలో నీ నీడని కూడా నువ్వు నమ్మకు. నువ్వు ఇంతగా నమ్ముతున్న మౌనిక కరెక్ట్ కాదే. నిన్ను మోసం చేస్తుంది. మౌనిక ఇంటెన్షన్ వేరు. నీ పక్కనున్న వ్యక్తి మంచిదో కాదో తెలుసుకోకుండా నువ్వలా గుడ్డిగా నమ్ముతూ ఉంటే ఎప్పటికైనా నీ పతనానికి దారి తీస్తుంది. అసలు పెళ్లి కాని అమ్మాయి ఎందుకు మీ ఇంట్లో ఉంటుందో, ఎందుకు మీ జీవితంలో ఇన్వాల్వ్ అవుతుందో, ఎందుకు మన ఇద్దరి విషయాల్లో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా? నీ జీవితానికి శత్రువు సంధ్య అనుకుంటున్నావు కానీ సంధ్య కాదు, మౌనిక. నీ భర్తని నా వైపు తిప్పుకుంటున్నాను, నీకు అన్యాయం చేస్తున్నాను అంటున్నావు కదా. నీకు అన్యాయం చేస్తుంది నేను కాదు, నీకు నూరిపోస్తుంది నేను కాదు. అసలు రాజేష్ పైన కన్నేసింది నేను కాదు, ఆ మౌనిక. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అయ్యో సంధ్య, ఎంత పని చేశానే. తప్పు జరిగిపోయింది. ఆల్రెడీ నువ్వు చెప్పావు కానీ నేను నమ్మలేదు. నేను మోసపోయానే. మౌనిక నన్ను నమ్మించి నీకు నాకు మధ్య చిచ్చు పెట్టింది. దీనంతటికీ కారణం మౌనిక అని నేను గమనించలేకపోయాను. ఎంత అన్యాయం జరిగిపోయింది. ముందు నేను నా స్నేహితురాలి దగ్గరికి వెళ్ళాలి. నా సంధ్యని నేను చూడాలి. సంధ్య, ఏమండి, ఏం చేస్తున్నారండి? అది నా వింధ్య. నేను కావాలో వింధ్య కావాలో ఆలోచించుకో సంధ్య. ఏమండి, నీకు నేను కావాలనుకుంటే ఈ ఇంట్లో వింధ్య ఫోటోలు కానీ వింధ్య జ్ఞాపకాలు కానీ ఏవి ఉండకూడదు. ఎందుకండి నన్ను ఇలా బాధ పెడుతున్నారు? బాధ పెట్టేది నేను కా సంధ్య, నువ్వు. ఇంత జరిగిన తర్వాత, ఇన్ని అవమానాలు పడ్డ తర్వాత కూడా నువ్వింకా వింధ్య గురించి ఆలోచిస్తున్నావంటే నువ్వు నన్ను అవమానించినట్టే. ఇంతవరకు నా జీవితంలో ఎవరితోనూ ఒక్క మాట కూడా పడను నేను నీ స్నేహితురాలైన ఈ వింధ్యతోనే పడ్డాను. కట్టుకున్న భార్యని పరాయి మగాడి దగ్గరికి పంపించావని చెప్పుకోలేని విధంగా మాట్లాడిన వింధ్య గురించి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? నిన్ను చుట్టుపట్టుకొని బయటికి గెంటేసిన వింధ్య గురించి నువ్విప్పుడు ఏడుస్తున్నావా? చివరికి నిన్న కూడా వింధ్య కోసం వెళ్ళి నా కళ్ళ ముందే వాణి గారి చేత అవమానపడ్డావు. అది చాలదా మనకి? వాణి గారన్న ఒక్కొక్క మాట నిన్ను మాత్రమే కాదు, నన్ను కూడా బాధ పెట్టింది. వింధ్య కోసం నువ్వేడ్చిన ప్రతి కన్నీటి చుక్క నా కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చేలా చేసింది.
నిన్ను అర్థం చేసుకోలేని ఆ స్నేహం ఉంటే అంత ఊడితే అంత. మన ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు, ఒక పూట గడవడానికి కూడా అవస్థ పడుతున్న టైంలో అప్పో సప్పో తెచ్చుకొని ఒక షాప్ పెట్టుకుంటే, ఆ షాప్ని తగలబెట్టి మన నాశనం కోరుకున్న వింధ్య గురించే నువ్వు ఆలోచిస్తున్నావంటే, నీ మనసులో నా స్థానం కంటే వింధ్య స్థానమే ఎక్కువ అనుకోవాలా? నువ్వు నాకంటే వింధ్యకే ఎక్కువ విలువిస్తావు. నీ దృష్టిలో నేను ఎందుకు పనికిరాననుకోవాలా? ప్లీజ్ అండి, మీరు అలా మాట్లాడొద్దు. ఇంకెలా మాట్లాడాలి సంధ్య? వింధ్య వేసే నింద ఒక్క రోజుతో చెరిగిపోదు, ఒక్క నోటితో ఆగిపోదు. ఊరంతా తప్పుగా మాట్లాడుతుంది. ఇది జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అంతేకాదు, పుట్టబోయే మన బిడ్డ మీద కూడా ఆ మరక పడుతుంది. సంధ్య, వింధ్య మనకి చెప్పుకోలేని నష్టం కలిగించింది. ఈ విషయం మా అమ్మకి తెలిస్తే ఎంతో బాధపడుతుందని నేను అమ్మకి తెలియనివ్వకుండా ఎన్ని రోజుల నుంచి దాస్తూ వచ్చాను. ఒక్కసారి వెళ్ళి, అత్తయ్య, నన్ను వింధ్య అనుమానిస్తుంది, రాజేష్కి నీకు మధ్య తప్పుడు సంబంధం అంటగడుతుందని అమ్మకి చెప్పి చూడు. అమ్మ ఎంత బాధపడుతుందో నీకు అప్పుడు తెలుస్తుంది. ఏ తప్పు చేయని మనిషి మీద తప్పు చేశావు అని నింద వేస్తే ఆ బాధ ఎంత భరించలేనట్టుగా ఉంటుందో తెలిసి కూడా ఎందుకు సంధ్య నువ్వింకా ఇలా చేస్తున్నావు? తను మన మీద వేసే నింద తలెత్తుకోలే నింద. తను మన మీద వేసిన నింద జీవితాంతం తుడుచుకోలేని నింద. సంధ్య, నువ్వు ఇంకొకసారి వింధ్య గురించి ఆలోచించినా, వింధ్య జ్ఞాపకాలు ఇంట్లో కనపడ్డా, నేననేవాణ్ణి నీకు మిగలను. మన కాపురం బాగుండాలి, నేను బ్రతికుండాలని నువ్వు అనుకుంటే దయచేసి ఆ వింధ్యని మర్చిపో. వింధ్య, ఏంటి, ఏమైంది? ఏమండి? వింధ్య, ఏమైంది వింధ్య? ఆ మౌనిక ఎంత పని చేసింది? ఏం చేసింది? మిమ్మల్ని అయ్యో, ఇప్పుడు మౌనిక గురించి కాదండి, నిన్న సంధ్యని చూడాలి. నా సంధ్య దగ్గరికి వెళ్ళాలి. నా సంధ్య నా జీవితాన్ని కాపాడింది. జీవితాన్ని కాపాడడం ఏంటి? ఏమండి, మీరు అనుకుంటున్నట్టు నా ప్రెగ్నెన్సీ ఇప్పుడు పోలేదండి. అసలు నేను ప్రెగ్నెంటే కాదు. వింధ్య, ఏం మాట్లాడుతున్నావు? అవునండి, నాకు బిడ్డ పుట్టి చనిపోయినప్పుడే గర్భసంచి సమస్య వచ్చింది. నాకప్పుడు ఆ విషయం తెలీదు. నిజంగా నేను ప్రెగ్నెంట్ అని పొరపాటు పడ్డాను. పొరపాటు పడడం కాదు, నేను పొరపడేలా ఆ మౌనికే చేసింది. మౌనిక మన పెళ్లికి ముందే మిమ్మల్ని ప్రేమించింది. మిమ్మల్ని దక్కించుకోవడం కోసం ఇదంతా చేసింది. తనకు ఇలాంటి ఇంటెన్షన్ ఏదో ఉందని నాకు తెలుసు. అమ్మ దాన్ని నమ్ముతుంది. ఇప్పుడు దాని గురించి ఎందుకు? నిన్ను అమ్మ నుంచి కాపాడడం కోసం సంధ్య గారు
ఆ నెపం తన మీద వేసుకుందా? అయ్యో, ఏ తప్పు చేయకుండా అమ్మ చేత మాట పడింది, అమ్మ చేత్తో దెబ్బలు తింది. ఇది కాదండి. తనని ఎన్ని మాటలు అన్నాను, ఎంతగా అవమానించాను. మీ ఇద్దరిని తప్పుగా అర్థం చేసుకోవడానికి కారణం కూడా ఆ మౌనికేనండి. ఇప్పుడు దాని సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు నేను వెళ్ళే సంధ్యని కలవాలి. నేను కలిసి వస్తాను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, తను ఒకసారి సంజయ్ని కలిసి రావడానికి వెళ్తుంది. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? సంధ్య లేదు, గింధ్య లేదు. నోరు మూసుకుని లోపలికెళ్ళు. ఇప్పటికే తన వల్ల నీ ప్రెగ్నెన్సీ పోయింది, అది చాలదా? ఇన్నాళ్ళు మీరిద్దరు కలుసుకోవాలని కోరుకున్నది నేనే. మీ మధ్య ఉన్న సమస్యల్ని సాల్వ్ చేయాలని చూసింది నేనే. సంధ్యకి ఇంపార్టెన్స్ ఇచ్చింది కూడా నేనే చెప్తున్నాను కలవద్దని చెప్పి. తన వల్ల మనకింత నష్టం జరిగింది, ఇక చాలు. ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ప్లీజ్ అత్తయ్య, నేను నా సంధ్యని చూడాలి, తనతో మాట్లాడాలి. మీకిప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. సారీ అమ్మా, నా వింధ్య తన స్నేహితురాల్ని ఇప్పుడు వెళ్ళి చూడాలి, తనతో మాట్లాడాలి. వింధ్య చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే తనక్కడికి వెళ్ళాలమ్మా. వింధ్య, నువ్వు త్వరగా బయలుదేరు. రేయ్, నువ్వు నా మాట కాదంటున్నావు. అమ్మా, నీకు పూర్తి వివరాలు తెలియవు. ఇన్నాళ్ళు వింధ్య మారింది అని అనుకున్నావు. అప్పుడు తను మారలేదమ్మా, ఇప్పుడు మారిందమ్మా వింధ్య. వింధ్య, నువ్వు త్వరగా వెళ్ళు. సారీ అత్తయ్య, నేను నా సంధ్యని చూడాలి. నా సంధ్యతో నేను మాట్లాడాలి. నన్ను క్షమించండి అత్తయ్య. రేయ్, ఏంటా ఇది? అసలు అప్పుడు మారకపోవడం ఏంటి, ఇప్పుడు మారడం ఏంటి? అసలు ఇవన్నీ కాదు. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు వింధ్యని సంధ్య దగ్గరికి ఎందుకు పంపిస్తున్నావు? పిచ్చేమన్నా పట్టిందా నీకు? అమ్మా, ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు వెళ్ళి సంజయ్ గారితో మాట్లాడితే తప్ప నా వింధ్య ప్రశాంతంగా ఉండదు. దయచేసి వెళ్ళనివ్వమ్మా. నీ మాట కాదన్నందుకు సారీ అమ్మా. సంథింగ్ ఏదో తేడా జరుగుతోంది. ఈ హాస్పిటల్లోనే ఏదో మాయ జరిగింది. అన్ని వివరాలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. నిన్న వింధ్య అనే పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు కదా, తనకి సంబంధించిన బిల్స్ తీసుకోవడం మిస్ అయ్యాం. 1 minute. బిల్లు ఆల్రెడీ తీసుకున్నట్టుంది మేడం. ఆహా లేదండి, యాక్చువల్లీ అవి మిస్ అయిపోయాయి. ఇంకో కాపీ ఏదైనా ఇస్తారా? 1 second. యాక్సిడెంట్ అవ్వడం వల్ల అబార్షన్ అవ్వడంతో పాటు తన గర్భసంచి కూడా సమస్య వచ్చింది. ఇక మీదట తనకి పిల్లలు పుట్టరు. ఇదేంటి, ఇందులో నార్మల్ ఛార్జెస్ వేశారేంటి? తనకి జరిగింది అబార్షన్ డాక్టర్ చెప్పారు, కానీ బిల్ ఏంటి నార్మల్గా ఉంది? మాకు బిల్లు గురించే తెలుస్తుంది తప్ప ట్రీట్మెంట్ గురించి తెలియదండి. అవునా? నేను డాక్టర్ రాజేశ్వరి గారిని కలవాలి. లోపల క్యాబిన్లో ఉన్నారు. ఓకే, థ్యాంక్స్.
వింధ్య జ్ఞాపకాల ఇంట్లో కనపడ్డా నేననేవాణ్ణి నీకు మిగలను. ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో ఏమీ అర్థం కావడం లేదు. శ్రీజ, శ్రీజ, ఏంటమ్మా? ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండదు. కారం ఎక్కడ ఉంటుందో తెలీదు, ఉప్పు ఎక్కడ ఉంటుందో తెలీదు, గిన్నె ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. ఏం జరుగుతుంది ఇంట్లో? ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? హరాకపోతే ఏం చేయమంటావు? ఆవిడ గారి దగ్గరికి వెళ్ళి ఏది ఎక్కడ పెట్టిందో తెలుసుకునిరా. అత్తయ్య, నేను వంట చేస్తాను, మీరు వెళ్ళండి. వద్దమ్మా మహాతల్లి, నువ్వు వంట చేయాల్సిన అవసరం లేదు. నీ చేతుల మీదుగా వడ్డించి మాకు పెట్టాల్సిన అవసరం లేదు. చాలు తల్లి, చాలు. అత్తయ్య, నన్ను ఏడిపించకండి. నేను ఇప్పటికే చెప్పుకోలేనంత బాధలో ఉన్నాను. నువ్వా బాధలో ఉన్నావా? ఆహాహాహా, ఎంత బాగా చెప్తున్నావమ్మా. నువ్వు బాధలో ఉన్నావని చెప్తుంటే నిజంగా నమ్మాలనిపిస్తుంది. ఎంతమందిని నమ్మిస్తావు, ఎంతమందిని మోసం చేస్తావు? ఏది నిజం, ఏది అబద్ధం? ఇది జీవితమా లేక నాటకమా? ఏం చెప్తున్నావు, ఏం చేస్తున్నావు? నిన్ను నమ్మినందుకు, నిన్ను ఇష్టపడ్డందుకు నాకు తగిన శాస్త్ర చేశావమ్మా. నా స్నేహితురాలు అని ఊరేగావు కదా. ఆ స్నేహితురాలు ఏం చేసింది? ఎన్ని మాటలంది, ఎన్ని నిందలేసింది. అన్యం పుణ్యం తెలియని నా కొడుకుని కూడా నోటికొచ్చినట్టలా మాట్లాడింది. ఈ ఇంటి కోడలికి అక్రమ సంబంధం. ఛీ! మాట్లాడడానికి నాకు అసహ్యంగా ఉంది. పెళ్లి కాని నా కూతురు కూడా ఇంట్లో ఉంది. ఇది ఆ నోట ఈ నోట పాకితే నా కూతుర్ని చేసుకోవడానికి ఎవరైనా వస్తారా? అయినా నీకు స్నేహితురాలే కావాలి. మేమేమైపోతే ఏంటి, మేం చస్తే ఏంటి, బతికితే ఏంటి? నీకు కావాల్సింది వింధ్య కదా. వింధ్య వింధ్య వింధ్య. వెళ్ళి ఆ వింధ్యతో ఊరేగు. అమ్మా, నువ్వు అలా అనొద్దమ్మా. పాపం వదిన్ని బాధ పెట్టకమ్మా. ఏ, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. నేను బ్రతుకు పోరాటం చేశాను కాబట్టి గుండె లోతుల్లో నుంచి ఆ మాట మాట్లాడుతున్నాను. ఈవిడ మీద కోపంతోనో అక్కసుతోనో నేనేదో సాధించాలని కాదే ఇలా మాట్లాడుతుంది. నిజం మాట్లాడుతున్నాను. నిజం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. ఈవిడ మీద తన స్నేహితురాలు వేసిన నింద నీకే కాదే, తనకి పుట్టబోయే బిడ్డ కూడా శాపంగా మారుతుంది. అప్పటికి ఇరుగు పొరుగు వారు మనల్ని చూసి చాలా చులకనగా నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నారో అనుకున్నాను. ఎందుకు అని నాకిప్పుడు అర్థమైంది. ఇంట్లో శని లాంటి కోడలుంటే అన్ని సమస్యలేనని. ఈవిడ ఇంట్లోనే ఉంటూ చెప్పకుండా అన్నీ దాచేస్తుంది. ఈవిడే మనల్ని బాధ పెడుతుంది. స్నేహితురాలు షాప్ తగలబెడితే కనీసం ఒక్క మాటనే చెప్పిందా? వాడు వెళ్లి దాని మీద కేసు పెడితే విత్డ్రా చేసుకుని వచ్చింది. ఈవిడకి కావాల్సింది మనం కాదు, వింధ్య. వింధ్య కావాలనుకున్నప్పుడు ఇంకా ఇక్కడ ఎందుకుంది? మనతో ఏం పని? మనం చచ్చినా పర్లేదు కానీ వింధ్య మాత్రం బాగుండాలి. మనం ఏడ్చినా పర్వాలేదు కానీ వింధ్య మాత్రం నవ్వుతూ ఉండాలి. మనం ఆకలితో అలమటించినా పర్వాలేదు కానీ వింధ్య మాత్రం రాజభోగాలు అనుభవించాలి.
మాకేమో రోగాలు, ఆవిడకేమో భోగాలు. హ్, సరిపోయింది. కోడలు కాదు, నా కూతురు నెత్తిన పెట్టుకున్నందుకు హ్, నాకు తగిన శాస్త్ర చేసింది. అత్తయ్య ప్లీజ్ మీరెలా మాట్లాడొద్దు. నాకు మీరు ముఖ్యం అత్తయ్య. ఏంటి, నీకు మేం ముఖ్యమా? మేం ముఖ్యమైతే నా కొడుక్కి ఎందుకు అబద్ధం చెప్తావు? వాడిని ఎందుకు మోసం చేస్తావు? నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వెందుకు మోసం చేస్తున్నావు? ఒకవేళ నువ్వు మోసం చేయకపోతే నిజం చెప్పు. ఆ రోజు హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత ఏం జరిగింది చెప్పు. హ, హ, నువ్వు చెప్పవు. హ, నీకు కావాల్సింది మా కన్నీళ్ళు. నీ విందే హ్యాపీగా ఉంటే నీకు అదే చాలు. హ, చాలా సంతోషంగా ఉంది. నీలాంటి కోడల్ని ఇంటికి తెచ్చుకున్నందుకు హ, మాకు తగిన శాస్త్ర చేశావు. వదినా, నువ్వంటే ఎంతో ఇష్టపడే అమ్మ కూడా ఇప్పుడు కోపం తెచ్చుకుంటుంది. అమ్మ దేని గురించి మాట్లాడుతుందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. నిన్ను అన్నయ్యని విడగొట్టాలనుకుంటుందా? లేదే. నీ దగ్గర నుంచి అదనంగా ఏవైనా కట్న కానుకలు కోరుకుంటుందా? లేదే. అసలు నీ నుంచి అమ్మకు కావాల్సిందేంటి? ఏదో నిజం నిజం అంటుంది. ఆ నిజమేదో చెప్పొచ్చు కదా వదినా. సంధ్యా, నీ కాళ్ళు పట్టుకుంటే తప్ప నేను చేసిన పనికి ప్రాయశ్చిత్తం ఉండదు. నన్ను క్షమించు సంధ్య. వెళ్ళవే బయటికి. సంధ్య నా స్నేహితురాలు కాదు, నా సవతి అని చెప్పిందమ్మా. మనం కష్టపడి షాప్ పెట్టుకుంటే పెట్రోల్ పోసి తగలబెట్టిందమ్మా. దీన్ని మెడపట్టి బయటికి గెంటేరా. వింధ్య చేసిన తప్పుకి శిక్ష సంధ్య వింధ్యలు విడిపోవడమే.